ఒక్క అడుగు వేయలేడన్నారు, ఒక్క రోజు ప్రజల్లో ఉండలేడన్నారు, హేళన చేశారు, అవమానించారు. కానీ సంకల్ప బలంతో, పట్టుదలతో, తెగింపుతో ముందుకు నడిచాడు. మండే ఎండల్ని చీల్చుకుంటూ చిరునవ్వుతో ప్రజల్ని పలకరిస్తూ ముందుకు నడిచాడు. కుండపోత వర్షం ఉంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారని నవ్వుతూ ముందుకు నడిచాడు. దుమ్ముండి ధూళుంటే భూదేవి నా నుదుటున తిలకం దిద్దుతుందంటూ ప్రజల్ని పలకరిస్తూ ముందుకు నడిచాడు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళ బాధల్ని వింటూ యువతకి సరికొత్త భరోసా ఇస్తూ యువగలం పాదయాత్ర చేశాడు. ఆ యువగలం పాదయాత్రతో ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క ఘట్టాన్ని, ఒక్కొక్క ప్రత్యేకతని చాటింది. చిత్తూరు చిందులేసింది, కడప దద్దరిల్లింది, కర్నూలు కన్నుల పండగగా మారింది, అనంతపురం ఆత్మీయతను చాటింది, నెల్లూరు నినాదమై మ్రోగింది, ఒంగోలు ఉరకలేసింది, గుంటూరు గర్జించింది, కృష్ణమ్మల కరుణ చూపించింది, గోదావరి గర్జించింది, విశాఖపట్నం విజృంభించింది, విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది, శ్రీకాకుళం శంఖారావాన్ని మోగించింది. ఇలా యువగలం జన చైతన్యానికి నాంది పలికింది. ప్రజాస్వామ్య ప్రతిష్టకు పునాది అయింది. ఆయన ప్రతి అడుగు కూడా ప్రజల గుండెను చేరింది. ఆయన ప్రతి మాట ప్రజల ఆలోచనను పెంచింది. అందుకే 3132 కిలోమీటర్లు నడిచిన, 226 రోజులు శ్రమించిన, 97 నియోజకవర్గాలు పర్యటించిన, అడ్డంకులు, అవరోధాలు, నిర్బంధాలు ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి. ఈ యువగలం ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది. ఈ ఉద్యమం మరొక స్వతంత్ర పోరాటంలా నిలిచింది. ఆ స్వతంత్ర పోరాటం తయారు చేసినటువంటి పోరాట యోధుడే మన నారా లోకేష్. ఆ లోకేష్ అన్నని ఈ రోజు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర, కొండంత అన్న కోస్తాంధ్ర, రత్నాల సీమ రాయలసీమ, అందాల విశాఖ, అందరి విశాఖ. అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి,